పరిష్కారం అయితే దొరకాలి. ఒక్క నిమిషం ఒక కాలర్ ఉన్నారు సీతారెడ్డి గారు ఒంగోలు నుంచి. సీతారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. నమస్తే అండి, ప్రైమ్ మీడియా వారికి అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఫస్ట్ మనం సబ్జెక్ట్ చాలా సున్నితమైనది సార్. ఈ సబ్జెక్టు ఉన్న దాంట్లో ఈ ఎంప్లాయీసే అవినీతి పరులు. ఎంప్లాయీస్ సారీ మీరు ఎంప్లాయీస్ అని అంటున్నానని మీరు వేరే విధంగా ఒక ఎంప్లాయీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ దందా వ్యాపారాల్లో కొనసాగిస్తున్నారు. కానీ ఈ ఎందువలనంటే ఆ సబ్జెక్ట్ చెప్తున్నాను, ఒక ఎంప్లాయీగా ఉన్న వాళ్ళకి అన్ని ఉంటాయి. మాత్రం ఒక చిన్న క్వశ్చన్ అండి, యాజమాన్యం ప్రమేయం లేకుండా ఎంప్లాయీస్ అంటే అన్ని విధాలలో ముందుకు ఒక్క నిమిషం అమ్మా చెప్తున్నాను, అదే చెప్తున్నాను. ఎంప్లాయీస్ వలన ఈ సంస్థ ఈ మర్రి చెట్టు అనేది పెరిగింది. ఈ మర్రి చెట్టుని ఎంప్లాయీస్ ద్వారానే పెరిగింది. కానీ ఈ ఒక్క నిమిషం ఈ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ లో ఈ ఫీజులు ఉండే చూసా, ఈ సామాన్య మానవుడు రైతు వారి వర్గం కానీ వేరే ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఫీజు రాయితీలు లేవు. ఈ ఎంప్లాయీకి మాత్రం రాయితీ ఉంటుంది. ఎందువల్లంటే అతను ఇంకా 4-5 చేర్పిస్తాడు. ఇది ఒక దందా వ్యాపారంగా జరుగుతున్న చర్య. ఓకే సీతారెడ్డి గారు ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే ఎంత దారుణం ఉన్నట్టు నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ఇప్పుడు మీరున్నారు, నేను ఒక 10 మంది పిల్లల్ని చేర్పిస్తాంటే మీకు కూడా కమిషన్ ఇస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది ఈ రోజు. సో కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ ఒకటే కాదు. సో ఇంకో కాలర్ ఉన్నారండి, శ్రీనివాస్ గారు విజయనగరం నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ 60% ఫీజు ఏది కట్టమంటారు? 60% ఫీజు స్టార్టింగ్ లోనే 60% ఫీజు కట్టమంటున్నారు. అవును ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఒకటి తల్లిదండ్రులుగా మీరు ఖచ్చితంగా దీని మీద ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఢిల్లీలో ఇటీవల ఫీజులు పెంచారు అని చెప్పేసి అక్కడ పేరెంట్స్ కమిటీ ఏ విధంగా ఉద్యమం చేస్తుందో మనం చూస్తున్నాం. చాలా అద్భుతమైన ఉద్యమం చేస్తున్నారు, అది మనకు స్ఫూర్తిదాయకమైనటువంటి పరిస్థితి. సో మీరే ఖచ్చితంగా చేయాలి. మాట్లాడండి. అది కట్టింది కాక ఇంకా ఏ రిమైనింగ్ ఫీజు బ్యాలెన్స్ ఉంటే పిల్లల్ని బయట ఉంచేస్తున్నారు. అది ఎంత దారుణం అండి అది. అవును అసలు విద్యా వ్యవస్థ అసలు మారలేదండి. అసలు టోటల్ విద్యా వ్యవస్థ అంతా గవర్నమెంట్ విద్యా సంస్థ అయిపోవాలి కదా, ప్రైవేట్ పరంగా లేకుండా. అది చేసి ఎంత బాగుంటుంది చెప్పండి. ఓకే అండి, ఓకే శ్రీనివాస్ గారు మేడం ఒక్క నిమిషం, ఇంకో కాలర్ ఉన్నారు, తీసుకొని మీ దగ్గరికి వస్తాను. సుబ్రహ్మణ్యం గారు ఇంకో కాలర్ ఉన్నారు, సార్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. హలో చెప్పండి, రియాక్ట్ అవ్వండి. ఏమండి మీరు గవర్నమెంట్ ఈ ప్రైవేటు స్కూల్స్ ని అణగదొక్కడానికి కొంత ప్రయత్నం చేసిందండి. ఓకే అంటే మీరు ఏంటి ఎంకరేజ్ చేయమంటారు? అయితే అనగదొక్కడం మీన్స్ ఏంటి అర్థం కాలేదు. ఇంకా ఎంకరేజ్ చేద్దామా, ఇంకా చెప్పండి. మీ దగ్గర సపోర్ట్ చేయలేదు కదా, దానికి ఏ రాజకీయ నాయకులు గాని ఏ ఛానల్ వాళ్ళు గాని అసలు సపోర్ట్ చేయడం లేదు కదా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు దోచేస్తున్నారు. ఎందుకండి మీ చేతిలో అవకాశాలు ఉన్నప్పుడు మీరు దాని గురించి నెగిటివ్ గా పబ్లిసిటీ చేయండి, వాటిని స్పాన్సర్ చేయవలసింది. అంతేగాని మీరే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూనే ఉంటారు ప్రైవేట్ కాలేజెస్ వాటి గురించి, మళ్ళీ దాని మీద విషయం చూస్తున్నారు. ఎట్లా వీలవుతుంది సార్ ఈ ద్వంద్వ విధానం? ఓకే అండి, ఓకే సుబ్రహ్మణ్యం. ఇంతకీ మీరు పేరేంటి అండి? ఏదన్నా స్కూల్ యాజమాన్యం తరఫున? కాదండి, కాదు యాజమాన్యం కాదు, అంటే ఏంటి అసలు కాదండి, అసలు మీ వర్షన్ ఏమంటున్నారు? గత గవర్నమెంట్ లో జరిగిన ప్రయత్నాలు కూడా అనగదొక్కేశారు అన్ని ఛానల్స్ వాళ్ళు, అన్ని వార్తాపత్రికలు అప్లిఫ్ట్ చేస్తూ ఉంటారు. గత గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ ని, ఎలిమెంటరీ స్కూల్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేసి కోట్లకు పోయి వాళ్ళకు సపోర్ట్ చేసి ఇట్లా చేశారు కదా. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయించాలి, ఇట్లా ద్వంద్వ విధానం కదా ఇది. కరెక్టే, ద్వంద్వ విధానం అంటే మీరు ఏంటంటే ఇప్పుడు ఒక అంశం తీసుకున్నప్పుడు అంశానికి సంబంధించినటువంటి దాని మీద మీడియా రాస్తూ ఉంటుంది అనమాట.
సో మీడియా కథనాలు ప్రసారం అవుతుంటాయి, మీడియా దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటుంది అనమాట. సో బహుశా మీ ఏరియాలో ఏదో జరిగినట్టుంది, దాన్ని ఏదో తీసుకుని మొత్తం మీరు రెండు స్టేట్స్కి దాన్ని ఆపాదించొద్దు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే సుబ్రహ్మణ్యం గారు, ఒకటి విద్యా సంస్థలకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. శ్రీ చైతన్య అనేటువంటి ఒక విద్యా సంస్థ ఇందాక నేను మీకు చూపించాను, ఎన్ని మార్కులు అసలు రిజల్ట్స్ రాకుండా మార్కులు వేశారు. సుబ్రహ్మణ్యం గారికి పిలకాలంటే అందులో చేర్పించుంటారు. సరే వదిలేసండి, అది మీ వర్షం కూడా నాకు అర్థం కాలేదు. కానీ కాలువ సుజాత గారు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మా ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది. మొన్న రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాట్లాడింది మీరు విని ఉండొచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థలలో ఇంకా ఎక్కువగా మెరుగైన అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఈ ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే దోపిడీకి గురి చేస్తున్నాయో వాటిని కట్టడి చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ముందుకు వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పడం మీరు విని ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల కన్నా ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే, అంటే ప్రైవేట్ పాఠశాలలు తక్కువ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువ ఉన్నాయి. అయినా గానీ ప్రైవేట్ కి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. కారణం దేనికి అని అంటే, ఒకటి వచ్చేసి వసతులు లేకపోవడం, రెండోది మరి గవర్నమెంట్ స్కూల్ అంటే చులకన అయిపోవడం. కొంత అంటే మధ్య తరగతి కుటుంబాలు, సరే పై తరగతి కుటుంబాలు అని అంటే బాగా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఎలా పెడితే అలా చదివించారు అని అనుకుందాం. కానీ మధ్య తరగతి వాళ్ళు కూడా పాపం, నేను ఎన్నో మందికి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం, ఎంతో మంది డిస్కౌంట్ కావాలి కాలేజ్ ఫీజులకి అని అడగడానికి వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తుంటే బాధ వేస్తుంటది. వాళ్ళు 1,70,000 2,70,000 కట్టుకోలేని పరిస్థితి ఉంటారు. అయినా గాని అదే కాలేజ్ కావాలి, అక్కడే శ్రీనారాయణ చైతన్య ఈ నారాయణ కాలేజ్లకే వెళ్ళాలి. కానీ ఎందుకు ఈ మాయ, ఎందుకు ఇంత ఫీజులు? మా పిల్లోడి ఫోటో కూడా అలా రావాలి, మరి పేపర్ లో రావాలి అంటే ఆ స్కూల్లోనే చదవాలి, అది ఒకరికే వస్తుంది. ర్యాంకులు చూపియాలి. మొత్తం 100 బ్రాంచులు ఉంటాయి, 10 మంది విద్యార్థులు ర్యాంకు పక్క కాలేజీలలో చదువుకున్న విద్యార్థుల ర్యాంక్ వస్తే కూడా ముందుగా వాళ్ళ కన్ను చూపు అక్కడ పడి వాళ్ళని కొనేసుకోవడము, వీళ్ళ కాలేజ్ నుంచి చదివినట్టు సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ మనం ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్న విధానమే. కానీ ముందుగా అసలు గుర్తుంచుకోవాలి, పేరెంట్స్ కూడా వీటిపైన ఎక్కువగా మొగ్గు చూపించడం మనమే చూపిస్తున్నాం కాబట్టి ఎక్కువగా అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. కాస్త గవర్నమెంట్ కూడా ఇప్పుడు మేమైతే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నాం. మరి మీరు చేయాలి. మరి కాలువ సుజాత గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఖచ్చితంగా కార్పొరేట్ విద్యా సంస్థల ముఖ్యమంత్రి గారు మాటిస్తున్నారా లేదా? ప్రైమ్ 9 లో ఈ రోజు మాటిస్తున్నారా? వరకే కాదు, కాలేజీలు యూనివర్సిటీలు కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ కన్నా ఎక్కువగా ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకుంటేనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆదర్శం. మనకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి ఆదర్శం మనం రాష్ట్రంలో అందరికీ అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్నిటికన్నా మించి ప్రైవేట్ విద్యా సంస్థలలో నేర్పించేటటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకన్నా ఎక్కువగా గవర్నమెంట్ స్కూళ్లలో చదివించే వాళ్ళు డిగ్రీలు పీజీలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్నటువంటి నాణ్యత నైపుణ్యం ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ఉండదు. అయినా కానీ మనం అక్కడే మొగ్గు చూపిస్తున్నాం కాబట్టి అలస ఎక్కువైపోయింది. వీళ్ళకి చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. డెఫినెట్ గా మేమైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మాకు సేవ చేసే అవకాశం. రేపు కాలువ సుజాత గారు రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది రేపు ఈవినింగ్ ఈ టైంలో మనం డిస్కస్ చేద్దాం. కాలువ సుజాత గారు వస్తారు, రేపు తీసుకున్న చర్యలతో మీరు రావాలి. ఖచ్చితంగా మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేస్తాం. దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి. మీ దగ్గరికి వస్తాను మేడం, ఒక్క నిమిషం. పవన్ కుమార్ గారు వచ్చిందంటే దేన్ని కూడా థ్యాంక్ యూ మేడం. అదే బంధుమిత్రులు తప్పకుండా చేద్దాం మేడం.